సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి సందడిగా మారింది. గ్రామస్తులంతా ఒకేసారి గృహ ప్రవేశాలు చేశారు. ప్రభుత్వం తమ కలను సాకారం చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఎలా ఉన్నాయో రాధిక వివరిస్తారు. ఓవర్ టు యు రాధిక. ఎర్రవల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాం. మరి లోపలికి పోయి చూద్దాము ఎట్లా కట్టారు, ఏం చేశారు. అన్ని కూడా వాస్తు ప్రకారమే కట్టారు. ప్రతి ఒక్కటి కూడా వాస్తు ప్రకారమే, వంట రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, పూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తిగా వాస్తు ప్రకారం జరిగిందనే చెప్తారు. ఇక మరోవైపు చూసుకుంటే బయట అయితే మొత్తం సీసీ రోడ్లు, విద్యుత్ ఎప్పుడు ఉండేలాగానే ఏర్పాటు చేశారు. ఇక ఇలా గృహప్రవేశం కాబట్టి పూర్తిగా ఇళ్లను మామిడాకులు ఇక బంతి పూలతోనే అలంకరించారు. ఇక ఇంట్లోకి పోయి చూస్తే మనకు ఫస్ట్ హాల్ కనబడుతుంది. హాల్ చూసుకుంటే మనకు ఎల్ షేప్ హాల్ కనిపిస్తుంది. ఇలా మంచిగా సత్యనారాయణ వ్రత కథను పీటనైతే మంచిగా పూజించారు. అరిటాకులు బంతి పూలతోని పూజించడం మనం చూడొచ్చు. అదేవిధంగా కాసేపట్లో వ్రతం చేసుకోబోతున్నారు ఈ ఇంటోళ్ళు. మరి ఓవైపు దీపాలు ముట్టిస్తుంది. అవ మొత్తం ఇంట్లో కూడా చుట్టాల హడావిడిగా అనిపిస్తుంది. మనకు ఏడైనా కనిపించేది ఎవరైనా సరే ఊర్లో ఒకరో ఇద్దరో కొత్తిల్లు కట్టుకుంటే వాళ్ళు, కానీ ఇలా ఎర్రవెల్లి గ్రామం అంతా కూడా కొత్తిళ్ళలో కొత్తరు. ఆ సంబరం అయితే మొత్తం గ్రామంలోనే కనిపిస్తుంది మనకి. ప్రతి ఇంటికాడ మామిడి ఆకులు, బంతి పూలు, ఈ తోరణాలు ఉంటే ప్రతి ఇండ్లలో కూడా ఇక చుట్టాలను పిలుచుకొని కొత్తింట్లో పోతున్నామని కొత్త బట్టలు కట్టుకొని ఆ ఉత్సాహం వాళ్ళలో కనిపిస్తుంది. ఇక మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ఎట్లుందో చూద్దాం. మనం కిచెన్ చూస్తే గనక మనకి వంట బండ ఉంది. ఇంకా వంట బండ కింద చిన్న స్పేస్ ఇచ్చారు. మనకి గ్యాస్ పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదా ఉల్లిగడ్డలు అట్లాంటివన్నీ పెట్టుకోవడానికి మనకి స్పేస్ ఇచ్చారు. ఇక పాలు పొంగించుకోవడానికి వీళ్ళు కూడా, అంటే మనకి సంప్రదాయంగా గ్యాస్ మీద పొంగించకుండా వీళ్ళు ఇటుకలు పెట్టి కింద మంచిగా మట్టి అది పోసి పాలు పొంగించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక చూసుకుంటే మనకి వాటర్ కూడా 24 గంటలు వీళ్ళకి వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అంటే మిషన్ భగీరథ కింద 24 గంటలు వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు. కిచెన్ లో నుంచి ఒక ఎగ్జిట్ మనకు బయటికి ఇచ్చారు. అంటే ఇటు బాత్రూము, మనకు అటువైపు లెట్రిన్ కనిపిస్తా ఉంది రెండు. అంటే ఇది కూడా వాస్తు ప్రకారం అని చెప్పాను కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కోలా ఉంది. ఒకవైపు చూసుకుంటే కొన్ని ఇళ్ళకేమో 2 బెడ్రూమ్లు సైడ్ బై సైడ్ ఉంటే, ఒక చోటేమో కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్, మళ్ళీ ఇంకొకటి దానికి ఎదురుగా ఒక బెడ్రూమ్ వచ్చేలా కట్టారు. ఇది పూర్తిగా వాస్తు ప్రకారం కాబట్టి ఇంటిని బట్టి, ఆ ఇంటి ఎంట్రన్స్ ని బట్టి ఇవి కూడా మారాయని చెప్పొచ్చు. ఇక మనం ఇటువైపు నుంచి చూసుకుంటే కనుక ఇంటి చుట్టూ ఆవరణ అంతా కూడా వీళ్ళకి గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా పంటలు పండించుకున్నా, లేదంటే ఏమన్నా వాళ్ళు నిల్వ చేసుకోవాలనుకున్న వస్తువులు, లేదంటే ఇంటికి 10 కోళ్ళు, అదేవిధంగా 2 గేదెలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే గోదల్ని కట్టేసుకోవడానికి అవ్వచ్చు, మొక్కలు పెంచుకోవడానికి అవ్వచ్చు, పూర్తిగా ఇళ్ళంతా కూడా స్పేషియస్ గా ఉంది. ఇందులో భాగంగా హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఒక 5 మొక్కల్ని ఇచ్చారు. ఇక మరోవైపు చూసుకుంటే ఇంకుడు గుంతల నిర్మాణం కూడా అట్లే జరిగింది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంది. ఆ ఇంకుడు గుంతలు నిర్మాణం కూడా జరిగింది. అదే విధంగా ఇంటి చుట్టూ కూడా మనకి ఒక వరండా లాగా ఒక మంచి స్పేస్ ఇచ్చారు. ఈ మట్టిలోకి రాక ముందే, అంటే చక్కగా సాయంత్రం పూట కూర్చోడానికి అవ్వచ్చు, అరుగుల్లాగా కట్టారు. మొత్తం ఒకవైపు మోడర్న్ గా కనిపిస్తుంది, మరోవైపు గ్రామీణ వాతావరణం కూడా మనకు అదే విధంగా కళ్ళకు కడుతుంది. ఇది ఇంకొక ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట కూర్చోడానికి అవ్వచ్చు. ఇది ప్లేస్ అదంతా. ఇక మళ్ళీ ఇటు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం మనం. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ ఈరోజు పూజ జరుగుతోంది. పూర్తిగా ప్రతి ఇంటికి కూడా వెంటిలేషన్ అదంతా కూడా చక్కగా ఉంది. మనం చూడొచ్చు బయటికి అటువైపు వెంటిలేషన్ వచ్చేలాగా, అంటే కరెంటు ఉన్నా లేకపోయినా కూడా చక్కగా ఉండొచ్చు, గాలి వెలుతురు అన్ని వచ్చేలాగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్ గా, అంటే డయాగ్నల్ గా ఉంటుంది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ మనం చూడొచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది దాని మీద కంపేర్ చేస్తే. సజ్జ వేసేసారు ఆల్రెడీ. కేవలం అంటే సెల్ఫ్లు ఒకటి మాత్రం ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా. మనం చూసిన ప్రతి ఇంట్లో కూడా కేవలం సెల్ఫ్లు మాత్రం పెట్టాల్సింది. ఈ ఇంటి కూడా సేమ్ అదే విధంగా మనకి వెంటిలేషన్ కి మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా, అంటే కరెంటు ఉన్నా లేకపోయినా గాలి వెలుతురు అన్ని చక్కగా వచ్చేలాగా ఇల్లు కట్టడం జరిగింది. ఇంట్లో అయితే మొత్తం పండగ వాతావరణం కనిపిస్తుంది. చెప్పిన చిన్నపిల్లలందరూ కొత్త డ్రెస్లు వేసుకొని రెడీ అయిపోయి ఉన్నారు. చక్కగా కొత్త ఇంట్లోకి వస్తున్నాం అనే సంబరం ప్రతి ఒక్కరిలో కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ కిరణ్ తో V6 న్యూస్ రాధిక.